కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. 19 మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించగా పదవులు రాని ఎమ్మెల్యేల్లో మాత్రం అసంతృప్తి మొదలైంది. యశ్వంతరాయ్ గౌడ్ రాజీనామా చేయగా అదే బాటలో పలువురు నేతలు పయనించేందుకు సిద్దమయ్యారు. కర్ణాటకలో నూతన మంత్రివర్గం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మంత్రివర్గ విస్తరణ జరిగింది. మొత్తం 19 మంది మంత్రులతో లోక్ భవన్ లో మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కేబినెట్ లో 11 మంది కొత్త మంత్రులు ఉండగా 8 మంది పాత మంత్రులను కొనసాగించారు. మంత్రివర్గ విస్తరణ కొందరిలో విపరీతమైన ఆనందోత్సాహానికి, మరికొందరిలో తీవ్ర ఆగ్రహవేశాలకు కారణమైంది. 19 మంది మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది. ನಾನು ಭಾರತದ ಸಾರ್ವಭೌಮತ್ವವನ್ನು ಮತ್ತು ಅಖಂಡತೆಯನ್ನು ಎತ್ತಿ ಹಿಡಿಯುತ್ತೇನೆಂದು ಮತ್ತು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ತಿಳಿಸುವುದಿಲ್ಲ ಅಥವಾ ಬಹಿರಂಗಪಡಿಸುವುದಿಲ್ಲ ಎಂದು ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತೇನೆ. ಹುಲಿಕಟ್ಟೆ ಚೆನ್ನಪ್ಪ ಬಾಲಕೃಷ್ಣ ಎಂಬ ಹೆಸರಿನಾದ ನಾನು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮಂತ್ರಿಯಾಗಿ ಅಥವಾ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಅಥವಾ ಪರೋಕ್ಷವಾಗಿ ತಿಳಿಸುವುದಿಲ್ಲ ಅಥವಾ ಬಹಿರಂಗಪಡಿಸುವುದಿಲ್ಲ ಎಂದು దేవర ಹೆಸರಿನಲ್ಲಿ ప్రమాణ ಮಾಡುತ್ತೇನೆ. కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో అసమ్మతి నేతలు బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే యశ్వంతరాయ గౌడ పాటిల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ నాయకత్వం నన్ను తీవ్రంగా గాయపరిచిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే బేలూరు ఎమ్మెల్యే గోపాలకృష్ణ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మైసూర్ నాయకుడు తన్వీర్ సేఠ్ కు మంత్రివర్గంలో చోటు నిరాకరించడంతో ఆయన మద్దతుదారుడొకరు మైసూరులో విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. మంత్రి పదవుల ఆశావహులు ఓర్పుతో ఉండాలని, అందరికీ అవకాశం ఇస్తామన్నారు సీఎం డీకే శివకుమార్. ఓర్పు వల్లే ఈ స్థాయికి వచ్చానన్నారు. పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని, అర్హులైన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారన్నారు. 2004లో తనను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదని, తాను ఓర్పుతో ఎదురు చూశానని, అందుకే తాను ఈ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి సమయం వచ్చినప్పుడు అవకాశం లభిస్తుందని స్పష్టం చేశారు. ಶಾಸಕರಿದ್ದಾರೆ, ಎಲ್ಲ ಬಹಳ ಜನ ಅರ್ಹರಿದ್ದಾರೆ. ನಾನು ಇಲ್ಲ ಅಂತ ಹೇಳುವುದಿಲ್ಲ. ಪಕ್ಷ ಕೆಲವು ಸಂದರ್ಭದಲ್ಲಿ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ. ಈಗ ನನ್ನನ್ನು ಕೂಡ 2004ರಲ್ಲಿ ಮಂತ್ರಿಗಿರಿ ನನ್ನೇ ತಗೊಳ್ಳಿಲ್ಲ. ಸಿದ್ದರಾಮಯ್ಯನವರ ಸರ್ಕಾರದಲ್ಲೂ ನನ್ನ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡಿರ್ಲಿಲ್ಲ. ನಾವು ತಾಳ್ಮೆಯಿಂದ ಇದ್ದದಕ್ಕೆ ಈ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಾನು ಕೂತಿದ್ದೀನಿ. ಎಲ್ಲರಿಗೂ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ, ತಾಳ್ಮೆಯಿಂದ ಇರಬೇಕು. ಎಲ್ಲರಿಗೂ ಒಂದಲ್ಲ ಒಂದು ಅವಕಾಶಗಳು ನಾವು ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ತೀವಿ. ದಯವಿಟ್ಟು ತಾಳ್ಮೆಯಿಂದ ಎಲ್ಲರೂ ಇರಬೇಕು. కర్ణాటక మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి ముందు కేబినెట్ జాబితాలో నాటకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత ప్రకటించిన ముసాయిదా నుంచి మంకాల్ వైద్య, గాయత్రి చంద్రశేఖర్ను తొలగించి ఆఖరి నిమిషంలో సీనియర్ నేత ఎస్ఎస్ మల్లికార్జున్ కు కేబినెట్ లో స్థానం కల్పించారు. జాబితా నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలంటూ ఇద్దరు నేతలు డిమాండ్ చేస్తున్నారు.